హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. ఢిల్లీ జంతర్ మంతర్ ఉద్యమంతో అక్కడ ఆకాశం ఎరుపెక్కింది. ఉద్యమకారులతో అక్కడంతా దద్దరిల్లిపోతోంది. 10 మందితో ఉంటారేమో అనుకుంటే వందలయ్యారు, వందలు వేలయ్యారు, వేలు కాస్త ఇప్పుడు వేలాదిగా మారి లక్షల్లో చేరుతోంది. ఇంతమంది యువకులు ఎక్కడున్నారు? ఢిల్లీలోనే ఉన్నారా? నలు ప్రాంతాల నుంచి వచ్చారా? ఎలా వచ్చారు వాళ్ళు? మెట్రో బంద్ చేశామే, ఇంటర్నెట్ బంద్ చేశామే, ఇన్ని చేసినా కూడా చీమ పుట్ట పగిలినట్టుగా ఇంతమంది ఎలా బిలబిలమంటూ వచ్చేస్తూ ఉన్నారు. వీళ్ళని నిరోధించడం ఎలా అని కేంద్రానికి ఇప్పుడు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఇదేముంది, జుజుబీ ఉద్యమం ఏదో చిన్నపిల్లలు సరదాగా చేసుకుంటున్నారు, పని పాట లేనటువంటి అతనెవడో అమెరికా నుంచి వచ్చాడట, అక్కడ చేసేటువంటి ఉద్యోగం మానేసి ఉద్యోగం సద్యోగం లేకుండా ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చిన వాడు ఇక్కడ ఏదో పెద్ద ఉద్యమం చేస్తాడట, అతను ఏదో పెద్ద పార్టీ పెడతాడట. అసలు ఏముంది ఇందులోనా? ఎందుకు చేస్తున్నారు ఉద్యమము? క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యింది. ఏం మొదటిసారా? ఇండియాలో ఎప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ కాలేదా? 20 మంది చచ్చిపోయారు విద్యార్థులు. మనకేమైనా కొత్త? ఎంతమంది చనిపోవట్లేదు? మన దేశంలో రైతులు చచ్చిపోతారు, విద్యార్థులు చచ్చిపోతారు, ఉద్యమకారులు చచ్చిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. అది మనకు క్వైట్ కామన్ కదా. ఎందుకు ఈరోజు ఉన్నటువంటి ఇంత సెంటిమెంట్గా మనం ఫీల్ కావడం అని కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అనుకుంటుందేమో బహుశా. అందుకోసమే చూడండి, ఇవాళ పార్లమెంట్ సెషన్లో అది కొత్త వాదన మొదలుపెట్టింది. అవునయ్యా, మేము నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని ఇవాళ మీరు ఇంత పెద్దగా ధర్నాలు చేస్తున్నారు. అయ్యో కాంగ్రెస్ పార్టీ, ఒక మాట వినండి. ఏంటి, తెలంగాణలో క్వశ్చన్ పేపర్ లీక్ కాలేదా? ఎస్ఎస్ఎల్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యింది, ఇంకొక క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యింది, కర్ణాటకలో లీక్ అయ్యింది, తెలంగాణలో లీక్ అయ్యింది, ఇన్ని రాష్ట్రాల్లో లీక్ అయ్యింది. అక్కడంతా కూడా మా సర్కార్ లేదు కదా, నాన్ ఎన్డీఏ సర్కార్ కదా అక్కడ ఉండేది. మళ్ళీ అక్కడ క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి కదా. మేమే ఏదో లీక్ చేసినట్టు మా పైన విరుచుకుపడుతున్నారు కదా కాంగ్రెస్. మీ సర్కారే కదా అక్కడ ఉండేది, మీరు అక్కడ లీక్ చేసి ఇక్కడ మేము లీక్ చేసినందుకు మమ్మల్ని అంటారేంటి? ఎంత బాగుంది కదా ఈ వాదన వినడానికి. అంటే లీక్ జరిగిన మాట వాస్తవం, 20 మంది పైగా విద్యార్థులు చనిపోయిన మాట వాస్తవం, 20 రోజులుగా సోనం వాంగ్చుక్ అనేటువంటి ఒక సామాజికవేత్త నిరాహార దీక్ష చేస్తూ ఆసుపత్రి పాలైనది నిజం. చలో సంసద్ కార్యక్రమంలో లాఠీ చార్జ్ చేసి పాశవికంగా అమానుషంగా దాడి చేస్తే చితికిపోయిన చిన్ని మొగ్గల్లా పసిపిల్లలందరూ కూడా రక్తగాయాలతో ఆసుపత్రి చేరిన మాట కూడా వాస్తవం. వాట్ రాంగ్? ఎస్ బాస్, తప్పే లేదు. ఈ దేశంలో ఏం తప్పు ఉంది చెప్పండి? ఏది తప్పు లేదు, ఏది తప్పు కాదు. ఎందుకంటే రాజ్యం మీది, అధికారం మీది. మీరు తలుచుకుంటే ఏదైనా క్షణాల్లో చేసేయగలరు, కిక్కురు మనకుండా చేయగలరు. బల్లిని నల్లిని నలిపేసినట్టు నలిపేయగలరు కాలు కిందేసి. పాపం ఆ అమాయకులకు అది తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము భావి భారత పౌరులం, నేటి ఉద్యమ నిర్మాతలం అనుకొని కొండంత ఉత్సాహంతో పాపం ఇంటిలో కూడా చెప్పపెట్టకుండా అమ్మాయిలందరూ పరిగెత్తుకు వచ్చేస్తున్నారు. రాత్రికి రాత్రి బయలుదేరి వచ్చేస్తున్నారు. ఇన్స్టాలో ఒక అమ్మాయి స్టోరీ చూస్తే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసుకొని నేరుగా ఢిల్లీకి వచ్చేసింది. ఇన్స్టాలో చాలామంది కామెంట్ చేశారు, హౌ యూ కేమ్ ఆల్ ది వే. మీ ఇంట్లో చెప్పకుండా నువ్వు ఎలా వస్తావు అంటే, లేదు నమ్మకమైన నా స్నేహితురాలకు చెప్పాను, నేను ఫ్లైట్ ఎక్కిన తర్వాత చెప్పు అని. ఎందుకు ఇంతగా దొంగచాటుగా రావాల్సి వచ్చింది? అంత కర్మేం పట్టింది అంటే, నేను ఉద్యమంలోకి వెళ్తానంటే ఏ తల్లి ఒప్పుకుంటుంది, ఏ తండ్రి ఒప్పుకుంటాడు? కానీ నేను ఆ ఉద్యమంలో వెళ్ళాలి, అందుకోసం నేను వచ్చేసాను అని చెప్పేటువంటి అలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు. కానీ పెద్దలకు అవేం పట్టలేదు. వాళ్ళందరూ కూడా పని పాట లేకుండా ఒక ఎన్డీటీవీలోనూ మన ది గ్రేట్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి నిన్న అంటున్నారు, నిన్న ఎంత వితండవాదం చేస్తారంటే అమ్ముడు పోవడం అంటే ఇదేనేమో అని మనం అందరం తెలుసుకోవాలండి. ఆయన ఏమంటున్నారో తెలుస్తుందా? నీట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేసేసాం, సర్కార్ కండక్ట్ చేసేసింది, సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాసేశారు. పోయినసారి కంటే ఈసారి పర్సంటేజ్ పెరిగిపోయింది. తెలివైన విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉంటే నీట్ పరీక్షలు ఫెయిల్ అయ్యే వాళ్ళు, రాసే అర్హత లేని వాళ్ళు, ఏమాత్రం అవకాశం లేని వాళ్ళు కడుపు మండిపోయి అక్కడ పోయి ధర్నాలు చేస్తూ ఉన్నారు.
అంటే నీట్ పరీక్షలో ఫెయిల్ అయిన వాళ్ళు, నీట్ పరీక్ష రాసే స్తోమత లేని వాళ్ళు నెపం వెతుక్కోవడానికి జంతర్ మంతర్ దగ్గర వెళ్ళి ధర్నాలు చేసి లాఠీలకు తమ ఒంటిని అప్పగించి రక్తగాయాలతో కళ్ళెంబడి నీళ్లతో అక్కడ నిలబడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాయలేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. చూసారా కొత్త జర్నలిజం ఎంత అద్భుతంగా ఉందో. మనమందరం నేర్చుకోవాలి, ఈ పాఠాలన్నీ మనం నేర్చుకోవాలి. అందుకోసమే మీరు ఎంత అణగదొక్కినా కూడా మేము అదే ఉత్సాహంతో, అదే చిరునవ్వుతో, చెదరని చిరునవ్వుతో ఇలా వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు. ఒకవైపు ఏమో యువత ఉద్యమం చేస్తోంది, మరోవైపు ఏమో ప్రతిపక్షం పార్టీ గోలగోల పెడుతోంది. నిన్నంతా పార్లమెంట్ సెషన్ ఆపేసింది, ఇవాళ కూడా మధ్యాహ్నం దాకా కూడా వాయిదా పడింది. అక్కడ రిజిజ్ అంటూనే ఉన్నారు మంత్రి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు రావట్లేదు అని. మల్లికార్జున్ ఖర్గే మొదలైన వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు, మేము చర్చకు రావాలంటే అక్కడ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇంత స్పష్టంగా చెప్తున్నారు. మరికొంతమంది ఏమంటున్నారు, అంటే ఎలాంటి వాదనలు వస్తున్నాయంటే, ఇప్పుడు మనం ఉద్యమం చేయాల్సింది నీట్ పరీక్ష లీక్ అయినందుకు కాదు, దానికి బాధ్యులు ఎవరో ధర్మేంద్ర ప్రధానాన్ని మనం చెప్పడం కాదు, అసలు నీట్ పరీక్ష రాసేందుకు విద్యార్థుల్ని తమ పిల్లల్ని రాచి రంపాన పెడుతున్నటువంటి తల్లిదండ్రుల గురించి మనం మాట్లాడాలని ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్త బయలుదేరారు. అంటే ఒకే ఒక సందర్భాన్ని ఎవరు ఎలాగైనా వ్యాఖ్యానించవచ్చు, ఎలాగైనా చూడొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. ఎందుకంటే మనది స్వతంత్ర భారతదేశం. ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ జరుగుతున్న ఉద్యమం కంటే కూడా ఇక్కడ జరుగుతున్న అరాచకం చాలా 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 ఎక్కువ అనిపిస్తుంది. పాపం ఏమీ తెలియనటువంటి వాళ్ళకి తెలిసింది ఒకటే ఆవేశం, వాళ్ళకి తెలిసింది ఒకటే కన్నీళ్లు కార్చడం, వాళ్ళకి తెలిసింది ఒకటే లాఠీలకు శరీరాలను అప్పగించడం. సరే, ఇంకొక వర్షం కూడా తీసేశారు, రాళ్లతో కొట్టారు, పోలీసులను రక్తగాయాలయ్యేలా చేశారు అని పాపం విజువల్స్ చూపిస్తున్నారు. చూడండి, కాప్స్ హౌ దే డ్యామేజ్డ్ అని చూపిస్తున్నారు. కానీ పిల్లలు లాంటి దెబ్బలు తిన్నింది మాత్రం వాళ్ళు చూపించారండి. ఎందుకంటే మాకు కావాల్సిన విజువల్స్ మాత్రం మా టీవీలో చూపిస్తాం. వీఆర్ సో హిపోక్రాట్స్. ఇవన్నీ కాస్త పక్కన పెడితే, ఒకవైపు పార్లమెంట్లోనే గోల జరుగుతోంది, మరోవైపు జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ధర్నా చేస్తున్నారు, అంతకంతకు వాళ్ళ ఆవేశంతో రగిలిపోతున్నారు. పైగా అభిజిత్ దీప్కే ఒక మాట అన్నాడు, చర్చలకు మేము సిద్ధం. ఇప్పుడు ఇంకో వర్షం కూడా వచ్చింది, వీళ్ళకు చర్చలకు సిద్ధంగా లేదు, పిలిచినా రావట్లేదు, అక్కడేమో ధర్నాలు చేస్తామంటున్నారు, ఏంటి బాధ్యత రాహిత్యం అని కొంతమంది ప్రశ్నిస్తుంటే, లేదు బాబు మేము చర్చకు సిద్ధం. అంతెందుకు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సోనం వాంగ్చుక్ కూడా ఒక ప్రకటన విడుదల చేశాడు, నేను నా నిరాహార దీక్ష విరమిస్తాను, మేమందరం చర్చకు వస్తాం, కాకపోతే మా ప్రధాన డిమాండ్ నీట్ పరీక్ష లీక్ అయినందుకు చనిపోయిన వాళ్లకు ఏమి కాంపెన్సేషన్ ఇస్తారు అది చెప్పండి, దీనికి అంతటికీ హెడ్ అయినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయమని చెప్పండి, అప్పుడు మేము ఖచ్చితంగా చర్చకు వస్తాం. దానిపైన ఉలుకు పరుకు లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ధర్మేంద్ర ప్రధాన్ని మేము రాజీనామా చేయించాము, మీ దిక్కున్న చోట పోయి చెప్పుకోండి, మీరు ఎంతకాలం ధర్నా చేస్తారో చేసుకోండి, మాకేం ఫరక్ పడదు అన్న స్థితిలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇది బాధాకరం. వాళ్ళు ఉద్యమం చేయడం ఓకే, ఉద్యమం తప్ప సరేనా, ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తారా? ఆల్రెడీ పరీక్షలు జరిగిపోయాయి, ఫలితాలు కూడా ప్రకటించేశారు, విద్యార్థులు ఆనందంగా ఉన్నారు, మీకేమొచ్చిన నొప్పి అని అనొచ్చు. లాజికల్ ఇట్ మే బి కరెక్ట్, బట్ ఇల్లాజికల్ ఎక్కడ అంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం తాలూకు మౌలిక స్ఫూర్తిని మర్చిపోవడం, ఆ జంజీ ఉన్నటువంటి వాళ్ళలోన పెయిన్ గుర్తించలేకపోవడం, వాళ్ళనందరినీ కూడా పనికిరాని అమాయకపు దద్దమ్మలు చవటలుగా లెక్కగట్టడం, ఇది మనం చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు. వెర్షన్స్ ఎన్నైనా రావచ్చు, సిద్ధాంతాలు ఎన్నైనా ఉండొచ్చు, వాస్తవం ఒకటే ఉంటుంది. ఢిల్లీ జంతర్ మంతర్లోన ఇప్పటికీ కూడా రాత్రింబవళ్ళు కూర్చున్నటువంటి విద్యార్థులు పచ్చి వాస్తవం, పార్లమెంట్లోన పార్లమెంట్ సెషన్స్ అంతా నిలువరిస్తున్న ప్రతిపక్షం అది వాస్తవం. వీటితో పాటు ఇంకొక కఠిన వాస్తవం కూడా ఇవాళ వెలుగు చూసింది. సెంట్రల్ని వా బేష్ షబాష్, ఇది కదా మీరు చేయాల్సింది అని మనం
ప్రోత్సహించాల్సినటువంటి ఒక అద్భుతమైన అంశాన్ని చేసింది. ఏంటో తెలుసునా? జాతీయ భద్రతా చట్టం తీసుకొచ్చింది. జాతీయ భద్రతా చట్టం ద్వారా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు, పోలీస్ కమిషనర్కు అపారమైన అధికారాలు కట్టబెట్టింది. లెటర్ రిలీజ్ అయింది, కేంద్రం నోటీస్ విడుదల చేసింది. దీని ప్రకారం ఎవరినైనా సరే, అనుమానం ఉన్న ఎవరినైనా సరే, వాళ్ళపైన ఏ అభియోగము మోపకుండా, అంటే ఫలానాది చేశారు కాబట్టి ఇదిగో ఎఫ్ఐఆర్ మేము కడుతున్నాము, వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాము, డీటైన్ చేస్తున్నాము అని కాకుండా తమకు ఇష్టం వచ్చినట్టుగా ఎవరినైనా తీసుకొని పోయి లోపల పడేసేయచ్చు. దే కెన్ సాక్ ఎనీబడి లైక్ ఎనీథింగ్. ఎంత పెద్ద వరమో చూడండి. ఇప్పుడు జాతీయ భద్రతా చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది 3 నెలల పాటు అమల్లో ఉంటుంది. దీని శిక్ష ఏంటో తెలిసిన? 12 రోజుల నుంచి 12 నెలల దాకా వారిని నిర్బంధంలో ఉంచవచ్చు. అంటే గొప్ప ప్రణాళిక. జంతర్ మంతర్లో ఉన్న వాళ్లకు ఒక హెచ్చరిక, మీరు వెళతారా మిమ్మల్ని అందరినీ లోపలేయాలి. అంతే, వేరే దారి లేదు. పిట్టల్ని రాల్చినట్టు రాల్చేస్తాం, మిమ్మల్ని తీసుకొని పోయి లోపల వేసేస్తాం. మీకు దిక్కు మొక్కు ఉంటుంది. జాగ్రత్త, ఈ రూల్ తీసుకొస్తున్నాం. ఉంది, ఢిల్లీ జాతీయ భద్రతా చట్టం ఉంది. ఉంటాయి, చట్టాలు ఉంటాయి. ఎందుకో నాకు ఇందిరాగాంధీ కాలం అంటే ఎమర్జెన్సీ కూడా గుర్తుకొస్తుంది. అది కూడా ఏమని చెప్పింది తెలుసు? ఇందిరాగాంధీ అప్పటి ప్రధాని, దేశ భద్రత కోసం, జాతీయ సమగ్రత కోసం నేను ఈ రూల్ తీసుకురాక తప్పదు, ఈ చట్టం తీసుకురాక తప్పదు. ఎమర్జెన్సీ అంటే ఏంటి? అందరూ ఖచ్చితంగా పనిచేయాల్సిందే, ఎవరు ఎక్కువ ఏమి మాట్లాడడానికి లేదు. ఆల్ న్యూస్ పేపర్ షుడ్ బి సెన్సరైజ్డ్, వాటన్నింటినీ సెన్సరైజ్ చేయాలి. ఇదే పోకడ వీళ్ళు కూడా అనుసరిస్తున్నారు. ఏ ఎమర్జెన్సీనైతే ఎన్డీఏ సర్కార్ అప్పట్లో బీజేపీ నిరసించిందో, అదే బీజేపీ ఇప్పుడు కొత్తగా ఇంకొక చట్టాన్ని, ఒక ఆయుధాన్ని పసిపిల్లలపైన ప్రయోగించడానికి సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. మళ్ళీ దీన్ని ఏ విధంగా ప్రయోగిస్తారు, ఎలా ప్రయోగిస్తారు, వీ డోంట్ నో. ఈరోజే బహుశా ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అంటూ ఉన్నారు, మేము ఎవరిని అరెస్ట్ చేయము, అన్యాయంగా ఎవరిని అరెస్ట్ చేయలేదు, మేము అలా చేయమండి అని. కానీ ఈ గెజిట్ నోటిఫికేషన్, అందుకే ఇక్కడ చూడండి, జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపైన కేంద్రం ఉక్కుపాదం మోపడానికి కొత్తగా ఒక ఆయుధాన్ని బయటకు తీసింది. అదే ఢిల్లీ జాతీయ భద్రతా చట్టం. ఈ చట్టం ద్వారా నిరసనకారుల్ని నిర్బంధించేందుకు పోలీసులకు చట్టపరమైనటువంటి అపారమైన అధికారాన్ని కల్పించింది. దీని ప్రకారం జాతీయ భద్రతా దృష్ట్యా నిరసనకారుల్ని ఎలాంటి అభియోగం లేకుండా, నోట్ దిస్ పాయింట్, ఎలాంటి అభియోగం లేకుండా, అంటే ఫలానా తప్పు చేశారు కాబట్టి వీళ్ళని మేము డీటైన్ చేస్తున్నాము, ఫలానా ద్రోహం చేశారు కాబట్టి వీళ్ళని మేము డీటైన్ చేస్తున్నాము అనేం చెప్పక్కర్లేదు. ఉత్తి పుణ్యానికి వాళ్ళని తీసుకొని లోపలేసేయచ్చు, ఎందుకంటే మాకు అనుమానం వచ్చింది కాబట్టి. అనుమానం అనిపించిన ప్రతి ఒక్కరిని కూడా ఎత్తుకొని వెళ్ళి లోపల పడేయచ్చు. దట్స్ ఆల్, నోబడీ షుడ్ ఆస్క్. రాజ్యం అంటే అదే అండి, రాజ్యాధికారం అంటే అది, అలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడేంటి, పైగా ఏడాది పాటు నిర్బంధించేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ అవకాశాన్ని, ఈ అధికారాన్ని ఎవరికి ఇచ్చారు? ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, పోలీస్ కమిషనర్కు విశేషాధికారం కల్పిస్తూ అసాధారణ ఢిల్లీ గెజెట్ నోటిఫికేషన్ను హోంశాఖ విడుదల చేసింది. ఇది తాజా ఖబర్. చూద్దాం ఎక్కడి దాకా వెళ్తారో, ఎంత దూరం వెళ్తారో, ఎవరెవరిని నిర్బంధిస్తారో. మళ్ళీ వీళ్ళు ఉద్యమకారులను నిర్బంధిస్తారా, దేశ స్వేచ్ఛను నిర్బంధిస్తారా, క్వశ్చనింగ్ పర్సనాలిటీస్ నిర్బంధిస్తారా, ప్రశ్నించే వారిని నిర్బంధిస్తారా, ప్రశ్ననే నిర్బంధిస్తారా? మళ్ళీ ఏం చేస్తారో చూడాలి. అప్పటిదాకా మనం అందరం చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతుందో, ఏమేమి చూడాలో. లెట్ us వెయిట్ అండ్ సీ. అదండి సమాచారం. దట్స్ ఆల్.